27 में बाबा के साकार मधुरमा वाक्य, मीठे बच्चे अभी विनाश का समय बहुत समीप है। अभी विनाश का समय बहुत समीप है, इसलिए एक बाप से सच्ची प्रीत रखो, किसी देहधारी से नहीं। इसलिए एक बाप से सच्ची प्रीत रखो, किसी దేహదారి से नहीं। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు వినాశనం యొక్క సమయము చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఒక్క తండ్రితోనే సత్యమైన ప్రేమని కలిగి ఉండండి, ఏ దేహదారులతో కాదు। आज का प्रश्न है, जिन बच्चों की सच्ची प्रीत एक बाप से होगी, उनकी निशानियां क्या होगी? ये పిల్లల యొక్క ప్రేమ, సత్యమైన ప్రేమ ఒకే ఒక్క బాబాతో ఉంటుందో అలాంటి పిల్లల యొక్క గుర్తులు ఏంటి? ఏ పిల్లల యొక్క సత్యమైన ప్రేమ ఒక్క బాబాతో ఉంటుందో అలాంటి పిల్లల యొక్క గుర్తులు ఏంటి? इसमें पॉइंट वाइज बाबा ने बताया, तो आप लिखते जाना। फर्स्ट पॉइंट है, उनका बुद्धि योग किसी भी देहधारी के तरफ जा नहीं सकता, वह आपस में एक दो के आशिक माशिक नहीं बनेंगे। उनका बुद्धि योग किसी भी देहधारी के तरफ जा नहीं सकता, वह आपस में एक दो के आशिक माशिक नहीं बनेंगे। అంటే వాళ్ళ బుద్ధియోగము ఏ దేహదారుల వైపు వెళ్ళలేదు, పరస్పరంలో వారు ఒకరికొకరు ప్రేయసీ ప్రియులుగా కాలేదు। మన आशिक माशिक मन एक दूसरे के बिना नहीं रह सकते, ऐसा कभी नहीं बनेंगे। देहधारियों के साथ एक बाबा से पूरा बुद्धियोग लगाएंगे। सेकंड पॉइंट, जिनकी सच्ची प्रीत है वह सदा विजयी बनते हैं। ఎవరికైతే బాబా అంటే సత్యమైన ప్రేమ ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా విజయులుగా ఉంటారు। जिनकी सच्ची प्रीत है वह सदा विजयी बनते हैं। ఎవరికైతే సత్యమైన ప్రేమ ఉంటుందో వాళ్ళు సదా విజయులుగా ఉంటారు। విజయీ बनना अर्थात सत्युग का महाराजा महारानी बनना। మరి విజయాలుగా అవ్వడము అంటే అర్థం ఏంటి? సత్యుగం యొక్క మహారాజు మహారాణులుగా కావడం। सत्युगम యొక్క महाराजू महाराणीగా కావాలి। थर्ड पॉइंट, प्रीत बुद्धि सदा बाबा के साथ सच्चे रहते हैं, कुछ भी छिपा नहीं सकते। प्रीत बुद्धि, బాబా అంటే ప్రేమ కలిగినటువంటి వారు ఎప్పుడు ఏ విషయాలు బాబాతో దాచిపెట్టరు, బాబాతో ఎప్పుడు సత్యంగా ఉంటారు। ప్రీతి బుద్ధి కలిగిన వారు బాబాతో సత్యంగా ఉంటారు, ఏ విషయాన్ని దాచిపెట్టరు। फोर्थ पॉइंट, रोज अमृत वेले उठ प्यार से बाप को याद करेंगे, क्योंकि सबसे पहला नियम है ना हमारा अमृत वेला पावरफुल बनाने का, ये जो नियम है उसका कभी भी उल्लंघन नहीं करते। तो ప్రతిరోజు అమృత వేళ లేచి ప్రేమగా బాబాని జ్ఞాపకం చేస్తారు। ప్రతిరోజు అమృత వేళ లేచి బాబాని ప్రేమగా జ్ఞాపకం చేస్తారు। फिफ्थ पॉइंट, ददीची ऋषि की तरह सर्विस में हड्डियां देंगे। దదీచి ఋషి మాదిరిగా సేవలో ఎముకల సహితము స్వాహ చేస్తారు। దదీచి ఋషి की तरह सर्विस में हड्डियां देंगे। దదీచి ఋషి మాదిరిగా సేవలో ఎముకల సహితము స్వాహ చేస్తారు। सिक्स्थ पॉइंट, उनकी बुद्धि दुनियावी बातों में भटक नहीं सकती। వారి యొక్క బుద్ధి ప్రాపంచిక విషయాలలో తిరగలేదు। వారి యొక్క బుద్ధి ప్రాపంచిక విషయాలలో తిరగలేదు। गीत, ना वह हमसे जुदा होंगे ना उल्फत दिल से निकलेगी। परमात्मा से अगर दूर हो जाएंगे तभी फिर उल्फत निकलेगी। उल्फत అంటే ఏమంటారు? ప్రేమ, ఎవరైనా మనం
కోరుకున్న వాళ్ళు మన దగ్గర లేరనుకోండి, అంటే దూరం అయ్యారనుకోండి, అప్పుడు ఒక రకంగా అన్నమాట లోపల నుంచి ఆహా అని చెప్పేసి వస్తుంది కదా నిట్టూరు. మరి బాబాతో మనం దూరం లేనప్పుడు మనం నిట్టూర్చే అవసరం కూడా రాదు. సో బాబాతో మనం దూరంగా ఉండము కాబట్టి మనం నిట్టూర్చే అవసరం కూడా రాదు అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. यह ब्रह्मा मुख वंशावली ब्राह्मण कुलभूषण प्रतिज्ञा करते हैं क्योंकि उनकी प्रीत एक बाप से जुटी हुई है, ना वह हमसे जुदा होंगे ना उल्फत दिल से निकलेगी. అంటే ఇది ఎవరు చేస్తారంట? బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ పిల్లలు బాబాతో ప్రతిజ్ఞ చేస్తారంటే బాబా మేము మీ నుంచి దూరం కాము కాబట్టి మాకు ఎలాగా అంటే దూరం అయిపోయినప్పుడు ఏదైతే నిట్టూర్పులు వస్తాయో అలాంటివి రావు అని చెప్పేసి వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రేమ ఒక్క బాబాతోనే ఉంది కాబట్టి. तुम जानते हो यह विनाश का समय है, बाप बच्चों को समझाते हैं कि विनाश तो होना ही है, विनाश काले जिनकी प्रीत बाप के साथ होगी वही विजय पाएंगे. మీకు తెలిసి ఇప్పుడు వినాశనం యొక్క సమయం కదా, మరి వినాశనం అయితే అయ్యే తీరుతుంది, అది కూడా పిల్లలకి తెలుసు. మరి వినాశ కాలంలో ఎవరికైతే ప్రేమ అనేది ఒక్క బాబాతో ఉంటుందో, ఎవరిదైతే ప్రేమ వాడు విజయాన్ని పొందుతారు. అర్థాత్ సత్యుకే మాలిక్ బనేకి అంటే అర్థం ఏంటి? విజయులుగా అవుతారంటే అర్థం ఏంటి? సత్యదానికి యజమానిగా తయారవుతారు. शिव बाबा ने समझाया है विश्व का मालिक तो राजा भी बनते हैं तो प्रजा भी बनती है, परंतु पोजीशन में बहुत फर्क है. सतयुग का मालिक तो राजा भी है तो प्रजा भी है, क्योंकि सभी सतयुगवासी क्या कहेंगे? हम मालिक है तो हम मालिक है కదా. సత్యుగంలో అందరూ యజమానులే, రాజులు యజమానులే, ప్రజలు కూడా యజమానులే, కానీ వాళ్ళ పొజిషన్ లో డిఫరెన్స్ అనేది ఉంటుంది అంటున్నారు. जितना बाप से प्रीत रखेंगे, याद में रहेंगे, उतना ऊंच पद पाएंगे. बाबा ने समझाया है बाप की याद से ही तुम्हारे विकर्मों का बोझा भस्म होगा. మరెంత మీరు బాబా అంటే ప్రేమ కలిగి ఉంటారు, బాబా యొక్క స్మృతిలో ఉంటారు, అంత ఉన్నతమైన పదవిని పొందుతారంటున్నారు బాబా. అంటే బాబా అర్థం చేస్తున్నారు, బాబా యొక్క స్మృతితోనే మీ వికర్మల యొక్క బరువు ఏదైతే ఉందో అదంతా భస్మం అయిపోతుంది. तुम लिख सकते हो कि विनाश काले विपरीत बुद्धि, यह लिखने में कोई डर की बात ही नहीं है. बाप कहते हैं मैं खुद कहता हूँ कि उनका विनाश होगा और प्रीत बुद्धि वालों की विजय होगी. మీరు చెప్తారు కదా వినాశ కాలంలో విపరీత బుద్ధి. क्या है विनाश काले विपरीत बुद्धि? వినశ్యంతి కదా, వినిపించుకోరన్నమాట. అంటే ఇందులో మీరు భయపడే అవసరం లేదు. అమ్మో వినశ్యంతి ఇలా రాస్తున్నారు, ఎవరైనా ఏమని అంటారేమో, మీరేం భయపడే అవసరం లేదు. బాబా స్వయంగా చెప్తున్నారు అందరి వినాశనం అయితే తీరుతుంది, ఇంకా ప్రీతి బుద్ధి కలిగిన వారిది విజయం అనేది చెందుతుంది. బాబా బిల్కుల్ క్లియర్ కర్ కహ దేతే హై इस दुनिया में प्रीत तो कोई की है नहीं, क्योंकि भगवान को जानते नहीं ना. प्रीत भी किसी के साथ हम प्यार भी कब निभाते हैं, उनके बारे में पूरी जानकारी हो, उनके बारे में पूरा हम जानते हो, और भगवान को तो जानते नहीं है, तो बिना जाने पहचाने कैसे हम उनके साथ प्रीत निभाएंगे, है ना. అయితే ప్రపంచంలో ఎవ్వరిది అసలు బాబాతో ప్రేమ లేదు అంటున్నారు బాబా. तुम्हारी ही प्रीत है, बाबा कहते बच्चे परमात्मा और श्री कृष्ण की महिमा अलग अलग लिखो तो सिद्ध हो जाएगी गीता का भगवान कौन है. బాబా పిల్లలైన మీకే బాబా అంటే చాలా ప్రేమ ఉంది. అయితే బాబా ఏం చెప్తున్నారు, మీరు శ్రీకృష్ణుడి మహిమ పరమాత్మ మహిమ వేరువేరుగా రాయండి, అప్పుడు అందరికీ తెలిసిపోతుంది గీత యొక్క భగవంతుడు ఎవరు అని చెప్పేసి. ये तो जरूरी है ना. दूसरा बाबा समझाते हैं ज्ञान का सागर पतित पावन परम पिता या पानी की नदियां. రెండో విషయం బాబా ఒకటేంటి, గీతా జ్ఞానదాత, దాని గురించి చెప్పాలి. రెండోది ఏంటి, జ్ఞాన సాగరుడు పతిత పావనుడు పరం పితన లేదా నీటి యొక్క నదుల, ఈ విషయం చెప్పాలి.
ज्ञान गंगा व पानी की गंगा यह तो बहुत सहज है కదా. జ్ఞాన గంగనా లేకపోతే నీటి యొక్క నదుల్లో మునిగేస్తే పవిత్రంగా అవుతామా, క్లియర్ గా అర్థం చేయించాలి. दूसरी बात, जब प्रदर्शनी करते हो तो सबसे पहले निमंत्रण देना चाहिए गीता पाठशाला वालों. ప్రదర్శనీలు అవన్నీ చేస్తూ ఉంటారు కదా, ప్రదర్శనీలో పెట్టినప్పుడు అందరికన్నా మొట్టమొదటి ఏం చేయాలి, గీతా పాఠశాల వాళ్ళకి निमंत्रण ఇవ్వండి. మనం जो गीता पाठी होते हैं गांव में बैठ करके स्वाध्याय स्वाध्याय अध्याय करके कुछ ग्रुप बना करके गीता पढ़ते रहते, तो उन लोगों को बाबा कहते बुलाना चाहिए. అంటే గ్రామాలలో చూడండి స్వాధ్యాయం అని చెప్పేసి ప్రతిరోజు భగవద్గీతని చదువుకోవడము, కంఠస్థం చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. అలా ఎవరైతే గీతా పాఠశాల వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ నిమంత్రణ ఇవ్వండి. वह तो ढेर है, उनको खास निमंत्रण देना चाहिए. जो श्रीमद् भगवत गीता का अभ्यास करते हैं उनको पहले निमंत्रण देना चाहिए, क्योंकि वही भूले हुए हैं और सभी को भुलाते रहते हैं. అంటే బాబా ఏమంటారు, మొట్టమొదట ఇప్పుడు అసలు జ్ఞానం లేని వాళ్ళకి చెప్పి మనం అర్థం చేయించడానికి టైం పడుతుంది. ఇప్పుడు గీతా జ్ఞానం గురించి, గీతా భగవద్గీత గురించి చదువు అందరికీ చెప్పి చేసేటటువంటి వాళ్ళు అసలు గీతా జ్ఞానదాత ఎవరు అనేది మర్చిపోయారు కదా. సో వాళ్ళు మర్చిపోయారు, అందరికీ ఏం చెప్తారు, శ్రీకృష్ణుడు గీతా జ్ఞానదాత అని చెప్పేసి అందరికీ కూడా మర్చిపోయేటట్టు చేస్తారు. అందుకని మొట్టమొదట గీతా పాఠీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పండి. उनको बुलाना चाहिए कि आप आकर जज करो, फिर जो समझ में आए सो करना. అంటే వాళ్ళని పిలవాలి, వాళ్ళని సెంటర్ పిలిచి వాళ్ళకి ఫస్ట్ భగవద్గీతని ఎవరు చెప్పారు, చెప్పిన వాళ్ళు ఎలాగా ఏంటి ఇవన్నీ కూడా క్లియర్ గా మనం చెప్పి అప్పుడు అర్థం చేసుకొని అర్థం అయిన తర్వాత వాళ్ళని అడగాలి, మీరే చెప్పండి గీతా జ్ఞానాన్ని ఎవరు చెప్పారు, దేహదారి శ్రీకృష్ణుడా నిరాకార పరమాత్ముడా, వాళ్ళని అడగాలి. तो मनुष्य भी समझे या गीता वालों को बुलाते हैं, शायद इनका गीता पर ही प्रचार है. చూడండి ఎంత ఇంప్రెషన్, అంటే బయట వాళ్ళ ఇంప్రెషన్ ఎలా పడుతుందంటే, మీరు గీతా పాఠీలు పిలిచి బాబా జ్ఞానం చెప్తూ ఉన్నారనుకోండి, చూసే వాళ్ళు కూడా ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు కూడా గీతనే ప్రచారం చేస్తారేమో, అందుకే గీత చెప్పే వాళ్ళందరినీ పిలిచారు అని చెప్పేసి అనుకుంటారట. गीता से ही स्वर्ग की स्थापना हुई है. गीता की बहुत महिमा है, परंतु भक्ति मार्ग की गीता नहीं. అయితే గీతతోనే స్వర్గ స్థాపన అయింది, అందుకనే భగవద్గీతకి చాలా మహత్వం ఉంది. కానీ ఏదైతే లౌకికంలో భక్తి మార్గంలో చెప్తారో ఆ గీతకి కాదు అంటున్నారు బాబా. बाप कहते हैं मैं तुम्हें सत्य ही सत्य बताता हूँ, मनुष्य जो अर्थ करते हैं वह बिल्कुल रॉन्ग है. कोई भी सत्य नहीं कहते, मैं ही सत्य बताता हूँ. परमात्मा को सर्वव्यापी कहना भी सत्य नहीं है. ऐसा विनाश को प्राप्त होंगे और कल्प कल्प होते भी है. మనుషులు ఏదైతే అర్థం చెప్తారో అది పూర్తిగా రాంగ్ అంటారు. ఏదైతే సత్యమే లేదు అసలు అందులో, ఎందుకంటే బాబా సత్యాన్ని చెప్పారు, పరమాత్మ సర్వవ్యాపకుడు అని చెప్పడము ఆలోచించండి, దాంట్లో సత్యం ఉందా, ఇంకా దీంతో అంతా వినాశనమే ప్రాప్తం అవుతుంది. కల్ప కల్ప పోతే అంటే ఎంత మనం భగవంతుని నింద చేస్తుంటాము, పిల్లిలో కుక్కలో అందరిలో వ్యాపించున్నాము అని చెప్పేసి ఎంత నింద గ్లాని చేస్తామో భగవంతుడిది, అంతేమవుతుంది ఇంకా ఇంకా పతనావస్థకి చేరుకుంటాము, అందరూ కూడా వినాశనం అయ్యేదే ఉంటుంది. तुमको पहले पहले मुख्य बात यह समझानी है. बात कहते हैं యూరోపవాసి యాజ్ఞోక్తి है विनाश काले विपरीत बुद्धि. మరి మీరు మొట్టమొదట ముఖ్యమైన విషయం ఏం అర్థం చేయించాలి, బాబా చెప్తున్నారు యూరోపవాసి యాదవులది వినాశ కాలంలో విపరీత బుద్ధి, అంటే ఫారినర్స్ అన్నమాట కదా, వినిపించుకోరు వినాశ కాలంలో విపరీత బుద్ధి. विनाश के लिए अच्छी रीति तैयार कर रहे हैं, परंतु पत्थर बुद्धि समझ नहीं सकती. तुम भी पत्थर बुद्धि थे, अब पारस बुद्धि बनना है. అంటే వినాశకాలంలో వినాశకాలానికి సంబంధించిన అన్ని తయారీలు చాలా చక్కగా చేస్తూ ఉంటారు అంటున్నారు బాబా. కానీ రాతి బుద్ధి అయిన కారణంగా అర్థం చేసుకోలేరు. మరి మీరు కూడా రాతి బుద్ధిగానే ఉండేవారు, ఇప్పుడు పారస్ బుద్ధిగా తయారవుతున్నారు. पारस बुद्धि थे फिर पत्थर बुद्धि कैसे बनी है, यह भी वंडर है.
అంటే పారస బుద్ధిగా ఉండేవారు, వాళ్ళు ఎలా రాతి బుద్ధిగా అయిపోయారు? ఇది కూడా చూడండి ఎంత అద్భుతము. बाप को कहा ही जाता है नॉलेजफुल मर्सीफुल। बाकी जो अपना ही कल्याण करने नहीं जानते वह दूसरों का कल्याण कैसे करेंगे? బాబా యొక్క టైటిల్ ఏంటి? నాలెడ్జ్ఫుల్ మెర్సిఫుల్, దయా హృదయుడు కదా బాబా. అయితే బాబా అంటున్నారు ఎవరైతే వాళ్ళ కళ్యాణమే చేసుకోవడానికి తెలుసుకోలేరో, అంటే ఎవరికైతే వాళ్ళ సొంత కళ్యాణం చేసుకోవడం రాదో వాళ్ళు వేరే వాళ్ళ కళ్యాణం ఎలా చేస్తారు? जो नॉलेज की धारणा नहीं करते तो पद भी ऐसा पाते, जो सर्विसेबल है वही ऊंच पद पाए। మరి ఎవరైతే జ్ఞానం ధారణ చేసుకుంటారో వారు పదవిని కూడా అలాగే పొందుతారు. ఎవరైతే సేవాధారి పిల్లలు ఉంటారో వారే ఉన్నత పదవిని పొందుతారు. उनको ही बाप प्यार भी करते हैं, అంతే కదా. ఎవరైతే సేవ చేస్తారో ఉన్నత పదవిని పొందే అర్హులుగా ఉంటారు అలాంటి పిల్లల్ని బాబా కూడా ప్రేమ చేస్తారు. नंबर बार पुरुषार्थ अनुसार होते ही है, उनको ही बाप प्यार भी करते, नंबर बार पुरुषार्थ अनुसार तो होते ही है। कई तो ये भी समझते नहीं कि हमारी बाप से प्रीत नहीं है तो पद भी नहीं मिलेगा। బాబేమంటారు, చాలా మంది పిల్లలకి ఇది కూడా అర్థం కాదు. మాకు బాబా అంటే ప్రేమ లేదు అని అంటే మేము ఉన్నత పదవిని పొందలేము అని. चाहे सगे बने व सौतेले बने विनाशकालीन प्रीत बुद्धि नहीं होगी, बाप को फॉलो नहीं करेंगे तो जाकर कम पद पाएंगे। మరి బాబా అంటారు సొంత పిల్లలుగా కానివ్వండి లేకపోతే సొంత పిల్లలుగా కానివ్వండి, వినాశకాలంలో ప్రీతి బుద్ధి లేదనుకోండి, బాబాని ఫాలో చేయాలి, అప్పుడు వెళ్ళి తక్కువ పదవిని పొందుతారు. దైవీ గుణం भी चाहिए। సరే ప్రేమ ఉంది గుర్తు చేస్తున్నారంటే నడవడికి ఎలా పడితే అలా నడుచుకుంటే మళ్ళీ అది కూడా కాదు. బాబా అంటే దివ్య గుణాలు కూడా ఉండాలి అంటున్నారు. कभी झूठ नहीं बोलना चाहिए, बाप कहते हैं मैं सत्य कहता हूँ, जो मेरे से प्रीत नहीं करते तो पद भी नहीं मिलेगा। బాబా అంటారు నేను సత్యం చెప్తున్నాను, నాకు ఎవరికైతే ప్రేమ లేదో వారు పదవిని కూడా పొందలేరు అంటున్నారు బాబా. అంటే ఎప్పుడు మనం అసత్యం చెప్పకూడదు. మరి బాబా అంటే నేను సత్యమే చెప్తాను, మరి నాతో ప్రేమ లేదు అంటే పదవి కూడా పొందలేరు. कोशिश कर 21 जन्म का पूरा वर्षा लेना है तो प्रदर्शनी मेले पर पहले गीता पाठशाला वालों को निमंत्रण देना है। क्यों देना है? क्योंकि वो भक्त ठहरे ना, और भक्तों को बहुत जल्दी ज्ञान समझ में आ जाता है, क्योंकि भक्ति का फल ही ज्ञान है। जिसकी भक्ति पूरी होती है उसको ही ज्ञान प्राप्त होता है ना, इसलिए भक्तों को पहले जाकर के समझाना है। మరి బాబా ఏమంటున్నారు ఇక్కడ, 21 జన్మల పూర్తి వారసత్వం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రదర్శనలు మేళాలు ఇవన్నీ పెట్టినప్పుడు ఏం చేయాలంటే మొట్టమొదట గీతా పాఠశాల వాళ్ళకి నిమంత్రణ ఇచ్చి పిలవాలి. ఎందుకంటే వాళ్ళు భక్తులు ఉంటారు కదా. గీతా పాఠి जरूर कृष्ण को याद करते होंगे परंतु समझते कुछ भी नहीं है। कृष्ण ने मुरली बजाई, राधे फिर कहाँ गई? గీతా పాఠశాల వాళ్ళు శ్రీకృష్ణుని గుర్తు చేస్తారు కదా. ఏం చెప్తారు? శ్రీకృష్ణుడు మురళి వాయించేవాడని చెప్తారు. మరి రాధ ఎక్కడికి పోయింది? సరస్వతి కో बैंजो दे दिया है, మురళి फिर कृष्ण को देती है। మురళిలో శ్రీకృష్ణుడికి చూపిస్తారు, సరస్వతి దేవికి ఏం చూపిస్తారు? సరస్వతి దేవి దగ్గర ఏముంటుంది? వీణ ఉంటుంది, వీణని చూపిస్తారు కదా, వీణ వాయిస్తున్నట్టు చూపిస్తారు. तो बाबा कहते मनुष्य कहते हमको अल्लाह ने पैदा किया परंतु अल्लाह को जानते नहीं। भारत की ही बात है, भारत में ही देवताओं का राज्य था, उनके चित्र मंदिरों में पूजे जाते हैं। बाकी किंग्स आदि के स्टैच्यूज को बाहर लगा देते हैं, जिस पर पंछी आदि किचड़ा डालते रहते हैं। लक्ष्मी नारायण राधे कृष्णा जी को कितना फर्स्ट क्लास जगह पर बिठाते, उनको महाराजा महारानी कहते हैं। किंग अक्षर कितना अच्छा है, ये तो इंग्लिश वर्ड है ना, किंग अंग्रेजी अक्षर है। कितना लाखों रुपया खर्च कर मंदिर बनाते हैं क्योंकि वह महाराजा पवित्र थे।
అంటే బాబా ఏం చెప్తున్నారు, ఇవన్నీ కూడా భారతదేశం యొక్క విషయాలు అన్నమాట. ఇంకా మనుషులు ఏం చెప్తారంట, మాకు అల్లాహ్ భగవంతుడు జన్మనిచ్చారు అని చెప్తారు, కానీ అల్లాహ్ ఎవరు, పరమాత్ముడు ఎవరు, అదే ఎవరికి తెలియదు. ఇవన్నీ భారతదేశం యొక్క విషయాలు. భారతదేశంలోనే దేవతల రాజ్యం చేసేవారు, భారతదేశంలోనే దేవతలు రాజ్యం చేసేవారు. వాళ్ళ చిత్రాలు మందిరాలలో పూజించబడుతూ ఉంటాయి. ఇక ఎవరైతే చూడండి రాజులు మహారాజులు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క స్టాచ్యూస్ ఏం చేస్తారు, బయట పెడుతూ ఉంటారు కదా. బయట పెట్టినప్పుడు ఏం చేస్తాయి, పక్షులు ఉంటాయి అనుకోండి, ఆ పక్షులు ఏం చేస్తాయంట, వాటిపైన కీచుడ అంటే రెక్కలు అవన్నీ వేస్తాయి కదా. పక్షి దాని మీద వాలింది అనుకోని ఏం చేస్తుంది, రెక్కలు వేస్తూ ఉంటుంది అనమాట, అంతా మురికి చేస్తూ ఉంటుంది. కానీ లక్ష్మీనారాయణులు రాధాకృష్ణులు వీళ్ళు చూడండి ఎంత ఫస్ట్ క్లాస్, అంటే మందిరాలు తయారు చేసి చాలా చక్కగా మంచి ప్లేస్ లో పెడతారనమాట. వాళ్ళని మహారాజు మహారాణి అని చెప్తారు. కింగ్ అన్న అక్షరము ఇంగ్లీష్ వర్డ్ అన్నమాట. అంటే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మందిరాలు తయారు చేస్తారు, ఎందుకు, ఎందుకంటే లక్ష్మీనారాయణులు పవిత్రమైనటువంటి రాజు. बाबा कंट्रास्ट बता रहे, ऐसे जो पवित्र राजाएं हैं उनकी कितनी मान सम्मान के साथ मंदिर बनाते, और जो राजाएं होकर के गए द्वापर में उनकी स्टैच्यूज तो बाहर लगाते। तो बाहर लगाए तो पंछियां भी कुछ गंद करके जाती है, कुछ भी होता है, लेकिन जो मंदिर में पूजे लायक है उनका अलग है. तो పవిత్రమైన రాజులు కాబట్టి వీళ్ళు రాజులే వాళ్ళు రాజులే. పవిత్రమైన రాజులు మందిరాల్లో పూజించబడతారు, అపవిత్రమైన రాజులు ఏం చేస్తారు, బయట స్టాచ్యూలు పెడతారు. సో బయట స్టాచ్యూలు పెడతారు అనుకోండి, దాని మీద కాకిరెట్టలు లేకపోతే పిట్టలు గడ్డలు అనేది తెలుస్తూ ఉంటాయి. అయితే బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు, యా రాజా రాణి తథా ప్రజా సబ్ పూజ్య హై. सत्य त्रेता में तुम ही पूज्य फिर पुजारी बनते हो, तो पहली बात है बाबा को याद करो. बाप को याद करने का अभ्यास करने से धारणा हो. మరి సత్యోత్రేతలో యథారాచరణి తథా ప్రజ అందరూ పూజ్యులు ఉంటారు, మీరే పూజ్యులు, మళ్ళీ మీరే పూజారులుగా అవుతారు. మొట్టమొదటి విషయము బాబాని జ్ఞాపకం చెయ్యండి. బాబాని గుర్తు చేసే అభ్యాసం చేస్తేనే ధారణ అనేది ఉంటుంది. एक के साथ प्रीत नहीं है तो फिर और के साथ लग जाती है. ऐसे ऐसे बच्चियां हैं जो एक दो को इतना प्यार करती है जो शिव बाबा को भी इतना नहीं करती. బాబా అంటున్నారు ఎంత బాబా ప్రతి ప్రేమ ఉండాలి, ఒక్క బాబా అంటే ప్రేమ ఉండాలి, లేకపోతే వేరే వేరే వాళ్ళంటే ప్రేమ ఉంటుందంట. అంటే ఎలాంటి అక్కలు ఉంటారు అంటే కొంతమంది పరస్పరంలో ఎంత ప్రేమగా ఉంటారు అని అంటే శివబాబాను కూడా అంత ప్రేమించరంట. శివబాబా कहते तुमको बुद्धि योग मेरे साथ लगाना है या एक दो में आशिक माशिक बन जाना है. మరి బుద్ధి యోగం నాతో పెట్టుకోవాలా లేకపోతే పరస్పరంలో దేహదారులతో ఉండాలా అని అడుగుతున్నారు బాబా. फिर मेरे को बिल्कुल ही भूल जाते हैं, तुमको तो बुद्धि योग मेरे साथ जोड़ना है, इसमें मेहनत लगती है. మరి నాతోనే బుద్ధి యోగం జోడించుకోవాలి, మరి ఇందులోనే కష్టం అంత అంటున్నారు. బుద్ధి टूटती नहीं है. शिव बाबा के बदले दिन रात एक दो को ही याद करते रहते. बाबा नाम सुनाए तो ट्रेनर बन जाते हैं, फिर गाली देने में भी देरी नहीं करते हैं. बाबा सब समाचार सुनते, सब जानते हैं, लेकिन बाबा नाम नहीं लेते, क्योंकि फिर अच्छा नहीं लगता है किसी के सामने इंसल्ट होना, इसलिए बाबा नहीं सुनाते. శివబాబా బదులు రాత్రి పగలు ఒకరికొకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు. బాబా పేరు వినిపించిన అంటున్నారు, లేకపోతే ప్రేతలుగా అయిపోతారు, లేదా బాబాని నింద చేయడానికి వెనకాడరు. इस बाबा को गाली दी तो शिव बाबा भी झट सुन लेगा. देखो दोनों कंबाइंड है ना, ब्रह्मा बाबा को अगर कुछ कहा तो शिव बाबा भी सुन लेंगे, क्योंकि बाबा के अंदर शिव बाबा की प्रवेशता है. ब्रह्मा से नहीं पढ़े तो शिव बाबा से पढ़ न सके, ब्रह्मा बिगड़ तो शिव बाबा भी सुन न सके, इसलिए कहते साकार से जाकर पूछो. ये बहुत गुह्य राज है, कई लोगों को समझ में नहीं आता. बदलते रहते हैं, लेकिन एक के साथ ही हमारा प्रीत है ना.
అయితే శివబాబా కూడా వెంటనే వింటారు. ఇప్పుడు బ్రహ్మ బాబాతో చదువుకోవట్లేదంటే శివబాబాతో కూడా చదువుకోనట్టే, అదే కదా. ఎందుకంటే బ్రహ్మ లేకపోతే శివబాబా కూడా వినలేదు. శివబాబా వినాలంటే బ్రహ్మబాబా శరీరం కావాలి. మరి మీరు బ్రహ్మబాబా చెప్పింది వినట్లేదు, నిమిత్తంగా ఉన్న వాళ్ళని మీరు అసలు ఖాతరు చేయట్లేదు అని అంటే ఇంక శివబాబాతో డైరెక్ట్ కనెక్షన్ ఎలా పెట్టుకుంటారు మీరు? అది ఉండదు అంటున్నారు బాబా. అందుకనే సాకారంని వెళ్ళి అడగండి అని చెప్తారు. कई अच्छे अच्छे बच्चे हैं जो साकार को मानते ही नहीं, समझते हैं तो पुरुषार्थी है। पुरुषार्थी तो सब है, परंतु उनको फॉलो तो माँ बाप को ही करना है। कोई तो समझाने से समझ जाते हैं, कोई की तकदीर में नहीं है तो समझते नहीं है। చాలా మంచి మంచి పిల్లలు చూడండి బాబా వర్డింగ్, అచ్చే అచ్చే బచ్చే, మంచి మంచి పిల్లలు కూడా సాకార బాబాని బ్రహ్మ బాబాని ఒప్పుకోరంటారు. అంటే ఈయన కూడా పురుషార్థినే కదా అని అంటారు. అందరూ పురుషార్థిని కదా, మీరు పురుషార్థి, నేను పురుషార్థి, బాబా పురుషార్థి, అందరూ పురుషార్థిని. కానీ మీరు ఫాలో తల్లిదండ్రులని చేయాలి కదా. కొంతమంది అర్థం చేస్తే అర్థం చేసుకుంటారు, కొంతమంది అదృష్టంలో లేదనుకోండి అర్థం చేసుకోరంటున్నారు. सर्विसेबल बनते नहीं, परंतु बुद्धि एक बात से रखनी होती है. అంటే సేవాదారులుగా కార్యం అర్థం కాకపోతే సేవ ఏం చేస్తారు? కానీ బాబా అంటున్నారు బుద్ధి ఒక్క బాబాతోనే ఉండాలి. और बहुत आजकल निकले हैं जो कहते हैं मेरे में शिव बाबा, इसमें बड़ी संभाल चाहिए. ఈ మధ్య రేపుల్లో ఎలాంటి వాళ్ళు తయారయ్యారంటే నాలోనే శివబాబా వస్తాడు, నాలోనే వస్తాడని చెప్తూ ఉంటారు. నాలో దాది వచ్చింది, నాలో బాబా వచ్చాడు. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. माया की बहुत प्रवेशता होती है, जिनमें आगे श्री नारायण आदि आते थे वह भी आज है नहीं. ట్రాన్స్ లో బాబా ఏం చెప్తున్నారు? మాయ చాలా ప్రవేశిస్తుంది. ఎవరిలోకైతే చెప్తారు శ్రీనారాయణ ఆత్మ వచ్చేది అని చెప్తారో ఈ రోజు వాళ్ళు యజ్ఞంలో లేనేలేదు. सिर्फ प्रवेशता से कुछ होता नहीं है. बाप कहते मामेकम याद करो. నాలో శ్రీకృష్ణుడు వచ్చారు, నాలో రామాయణుడు వచ్చారు, నాలో ఇది వచ్చారు, అలా వచ్చినందువల్ల ఏం ప్రయోజనం లేదంటున్నారు బాబా. బాబాని గుర్తు చేయాలి. ఎంత బాబాని గుర్తు చేస్తే అంత మీకు ప్రాప్తి. బాకీ मेरे में यह आता है वह आता है, ये सब माया है. ध्यान रखना, अंडरलाइन करो, ये आता है वो आता है, सब माया है. मेरी याद ही नहीं होगी तो प्राप्ति क्या होगी? जब तक पाप से सीधा योग नहीं रखेंगे तो पद कैसे पाएंगे, धारणा कैसे होगी? నాలో ఫలానా వాళ్ళు వస్తారు, ఫలానా వాళ్ళు వస్తారు, ఇలా ఎవరైనా చెప్తున్నారంటే ఇదంతా మాయ, అదంతా నమ్మకం లేదనమాట. ఎందుకంటే బాబా మనం ముందే చెప్పారు కదా, బాబా యొక్క రథము ఒక్క బ్రహ్మ రథం, కాబట్టి ఇదంతా కూడా మాయ అంటున్నారు. మరి నాతో యోగమే పెట్టుకోకపోతే ప్రాప్తి ఏముంటుంది? ఎప్పటి వరకు బాబాతో తిన్నగా యోగం కుదరదు, పదవి ఎలా పొందుతారు, ధారణ ఎలా అవుతుంది? बाप कहते हैं तुम मामेकम याद करो, ब्रह्मा द्वारा ही मैं समझाता हूँ, ब्रह्मा द्वारा ही स्थापना हुई है. त्रिमूर्ति भी जरूर चाहिए, कोई तो ब्रह्मा का चित्र देख बिगड़ते हैं. బాబా అంటారు మీరు నన్ను ఒక్కరిని గుర్తు చేయండి, బ్రహ్మ ద్వారానే నేను అర్థం చేయిస్తాను కదా, మరి బ్రహ్మ ద్వారానే స్థాపన అవుతుంది. అయితే త్రిమూర్తిలో బ్రహ్మ కూడా ఉన్నారు. కానీ కొంతమంది ఏంటి, బ్రహ్మ బాబా ఫోటోస్ చూస్తే చాలా మందికి నచ్చదన్నమాట. ఈయన ఎందుకు పెట్టుకున్నారు అని చాలా గొడవ చేస్తారు. कई फिर कृष्ण के 84 जन्म देख बिगड़ते, चित्र फाड़ भी डालते. अरे ये तो बाप ने चित्र बनवाए हैं, तो बाप बच्चों को समझाते हैं भूलो मत, सिर्फ बाप को याद करते हो. కొంతమందికి బ్రహ్మ బాబా అంటే నచ్చదు, ఈయన చూపిస్తే నచ్చదు. కొంతమంది ఏంటి, శ్రీకృష్ణుడు 84 జన్మలు తీసుకుంటాడు అంటే ఆయన కూడా సాధారణమైన జన్మలోకి వస్తారు, డిగ్రేడేషన్ లోకి వస్తారు, తమ ప్రధానంగా అవుతారు. ఇవన్నీ చెప్పేటప్పటికి చాలా మందికి నచ్చదు అనమాట. ఇంకా కొంతమంది కోపంలో ఏం చేస్తారంటే మన చిత్రాలను కూడా చెప్పేస్తారంట. అయితే మరి బాబా అంటున్నారు మీరు మర్చిపోకండి, చిత్రాలు ఎవరు తయారు చేయించారు? శివబాబా గారు తయారు చేయించారు. మరి బాబా అంటున్నారు, బాబా అర్థం చేస్తున్నారు, మర్చిపోకండి, కేవలం బాబాని జ్ఞాపకం చేయండి. బాందేలియోं को भी रड़िया नहीं मारनी है,
घर में बैठे बाप को याद करते रहो, बांदेलियों को तो और ही ऊंच पद मिल सकता है। तुम बच्चों को ज्ञान देने वाला है ही एक ज्ञान का सागर। బంధనంలో ఉన్న వాళ్ళు కూడా ఓ బాబా ఎప్పుడు వస్తావు ఎప్పుడు బంధనాలు పోతాయలా మీరు బాబా అంటారు గొడవ చేయకూడదు, ఇంట్లో కూర్చోండి, కానీ బాబాని గుర్తు చేస్తూ ఉండండి. బంధనంలో అయితే ఇంకా ఉన్నత పదవి పొందగలుగుతారు. బంధనంలో ఉన్న వాళ్ళకి చూడండి ఇంకా ఎక్కువ బాబా గుర్తొస్తాడు. तो तुम बच्चों को ज्ञान देने वाला एक ही ज्ञान सागर, स्पिरिचुअल नॉलेज एक बाप के सिवाय और कोई में है नहीं। ज्ञान का सागर एक परम पिता परमात्मा ही है, उसको ही लिबरेटर कहा जाता है. జ్ఞాన సాగరు ఆత్మిక జ్ఞానం ఇచ్చేటటువంటి వాడు బాబా తప్ప ఇంకెవరు లేరు. జ్ఞాన సాగరుడు ఒక పరమపిత పరమాత్మని ఆయనే లిబరేటర్ అని కూడా చెప్తారు. इसमें डरने की क्या बात है? बाप बच्चों को समझाते हैं, बच्चों को फिर औरों को समझाता है. బాబా మన పిల్లలకి చెప్తారు, మనం వేరే వాళ్ళకి అర్థం చేయించాలి. बाप कहते मुझे याद करो तो सदगति को पाएंगे. सतयुग में है राम राज्य, कलयुग में नहीं. सतयुग में तो एक ही राज्य है. यह सब बातें तुम्हारे में भी नंबर बार है जिनकी बुद्धि में धारणा होती है. जिनको धारणा नहीं होती है विनाश काले विपरीत बुद्धि कहेंगे. इन्नी విషయాలు బాబా చెప్తున్నా, అన్ని విషయాలు అందరి బుద్ధిలో కూర్చోబడుతున్నారు బాబా. నంబర్ 1 పురుషార్థానుసారంగా ఉంటారు, అందుకే వినాశ కాలంలో విపరీత బుద్ధి అంటారు. పదపాణి సకేగి, విననే వినలేదు, దారనే కాటం లేదు, ఇంకా పదవేం పొందుతారు. వినాశ్ తో సబ్కా హోనా హే, యా అక్షర్ కమ్ హే క్యా? అందరిది వినాశనం జరిగిపోతుందంటున్నారు బాబా. జ్ఞానేనా అజ్ఞానేనా ఎవరిదైనా ఇదేం తక్కువ విషయం కాదు. शिवाबा कहते विनाश काले प्रेत बुद्धि बनो, यह तुम्हारा अंतिम जन्म है. इसमें अगर तुम प्रेत नहीं रखते हो तो पद भी नहीं मिलेगा. మరి శివబాబా ఏం చెప్తున్నారు, వినాశ కాలంలో ప్రీతి బుద్ధులుగా కండి. మరి మీ యొక్క అంతిమ జన్మ ఇది, దీంట్లో మీరు ఒకవేళ ప్రేమని కలిగి ఉండకపోతే, అంటే బాబా అంటే మీరు ప్రేమని కలిగి ఉండకపోతే మీకు పదవి కూడా లభించదు. सच्चे दिल पर साहिब राजी होता है. ददीची ऋषि मिसल सेवा में हड्डियां देती है. సత్యమైన హృదయం ఉంటే సాహిబ్ పరమాత్మ కూడా రాజీ అవుతారు. అలాగే ఏం చెప్తారు శాస్త్రాలు, దదీచి ఋషి లాగా ఎముకల సహిత పూర్తిగా హడ్డీ హడ్డీ బాబా సేవలో స్వాహా చేయండి. कभी कोई पर ग्रहचारी बैठती है तो नशा ही उड़ जाता है. फिर अनेक प्रकार के तूफान आते रहते हैं. मुख से कहते इससे तो लौकिक के पास चले जाए, यहाँ तो कोई मजा नहीं है, वहां तो नाटक बायोस्कोप आदि खूब है. जो इन बातों पर हिरे हुए हैं वह यहाँ ठहर न सके, बड़ा मुश्किल है. అండర్లైన్ కరు. బాబా ఏం చెప్తున్నారు, చాలా మందికి బాబా ఏమంటున్నారు, ఎవరిపైన గ్రహచారం కూర్చుంది అనుకోండి, చెప్తారు కదా ఏం లాక్సేని అనేదో ఉంటే ఏం చేయాలనుకుని ఏం చేయలేకపోతారు, ఎంత కష్టపడుతున్నా దానికి శ్రమకి ఫలితం రాదు అని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా గ్రహచారం కూర్చుంది అనుకోండి, మాయ గ్రహచారం, అసలు నశానే ఉండదు అనమాట. అంటే ఉంటారు సెంటర్ లో, కానీ ఆ ఆనందం ఉండదు, ఆ ఉత్సాహం ఉండదు, ఉమంగం ఉండదు. ఇంకేమనుకుంటారంటే అనేక రకాల తుఫాలు వస్తూ ఉంటే ఏమనుకుంటారు, ఇలా ఉంటే బదులు హాయిగా ఇంట్లో ఉంటేనే బాగుంటుంది, లోకి ఎందుకు వెళ్ళిపోతేనే అక్కడైతే నాటకాలు చూడొచ్చు, సినిమాలు చూడొచ్చు, ఇవన్నీ చూడొచ్చు అని చెప్పేసి అనుకుంటారంట. మరి వీటన్నింటి అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు బాబా అంటున్నాడు సెంటర్ లో ఉండడం చాలా కష్టం. పురుషార్థ से ऊंच पद भी पा सकते, खुशी में रहना चाहिए. అంటే దేనికైనా టూ వేస్ ఉంటాయి, అది పాజిటివ్ వే ఉంటుంది లేదా నెగటివ్ వే కదా. సో ఇలాంటి వ్యర్థమైన ఆలోచనలు చేసిన వాళ్ళు ఉండలేదు, కానీ పురుషార్థం చేసి మంచి పదవిని కూడా పొందగలరు. సంతోషంగా ఉండాలి అంటున్నారు, అంటే ఎక్కడ హ్యాపీ ఉండాలి కదా. నేను సెంటర్ లో ఉన్నా కానీ నాకు హ్యాపీనెస్ లేదు, వేస్ట్ కదా. అది ఎన్ని రోజులు తోపుడు పని, ఎన్ని రోజులు నడుస్తాం, ఒక రోజు 2 రోజులు, 3వ రోజు అయిపోతుంది. ఏదో ఒక చిన్న చిన్న సిల్లి కారణాలు, మళ్ళీ దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు, అసలు ఏం ఉండదు. అలాంటి సిల్లి కారణాలు కూడా చాలా మంది బాబా నుంచి దూరం అయిపోతారు. అంటే అది ఆ మూమెంట్ ఉండదు,
ఆ ముందు నుంచి ఉంటుంది అనమాట, బ్యాక్గ్రౌండ్ అంతా ఉంటుంది ఎన్నో రోజుల నుంచి. అది అలా పెట్టుకొని ఒకసారి బరస్ట్ అయింది అనుకోని ఏమవుతుంది, ఇంకా అనావశ్యకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. అందుకే బాబా అంటారు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. बाबा खुद कहते हैं सुबह को उठकर नहीं बैठता हूँ तो मजा ही नहीं आता है। लेटे रहने से कभी कभी झुटका आ जाएगा, उठकर बैठने से अच्छी पॉइंट्स निकलती है, बड़ा मजा आता है। బ్రహ్మ బాబా చెప్తున్నారు, ఎప్పుడైనా అమృత వేళ లేచి కూర్చోకపోతే బాబాకి మంచిగా అనిపించదంట. అంటే ఇంకా పడుకుని ఉన్నప్పుడు అప్పుడప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది కదా, పడుకుని ఉన్నప్పుడు ఏమవుతుంది, జుట్కా వస్తూ ఉంటుంది, అంటే కునుకుపాట్లు అవి వస్తూ ఉంటాయి. అదే లేచి కూర్చుంటే చాలా మంచి మంచి పాయింట్స్ వస్తూ ఉంటాయి, మజా వస్తూ ఉంటుంది. అభి బాకీ థోడే దిన్ హే హమ్ విశ్వ కి బాద్షాహీ లే రహే హే బాప్ సే, యా బైట్ యాద్ కరే తో భీ ఖుషీ కా పారా చఢే. ఇప్పుడు కొద్దిగానే సమయం ఉంది, కొద్ది రోజులే ఉన్నాయి, మన విశ్వం యొక్క వారసత్వాన్ని పొందాలి బాబాతో. మరి ఇలా కూర్చొని బాబాను గుర్తు చేస్తున్నా సంతోషం యొక్క నశ అనేది ఎప్పటికీ ఉంటుంది. सुबह को चिंतन चलता है तो दिन को भी खुशी रहती. అమృతే ఉదయాన్నే లేస్తూనే చాలా మంచి విచార సాగర మంత్రం చేసి మంచి యోగం చేశారనుకోండి, రోజంతా అది కంటిన్యూ అవుతుంది. अगर खुशी नहीं रहती तो जरूर बाप से प्रीत बुद्धि नहीं है. మీకు బాబా ఇంట్లో ఉన్నా సంతోషం కలగట్లేదు అంటే బాబాతో ప్రేమ లేనట్లే. अमृत वेले एकांत अच्छी होती है, जितना बाबा को याद करेंगे उतना खुशी का पारा चढ़ेगा. इस पढ़ाई में ग्रहचारी बैठती है क्योंकि बाप को भूलते हैं. अमृत वेले లేచి చాలా చక్కగా ఏకాంతం బాగుంటుంది కదా, అప్పుడు ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయరు, ఏకాంతం బాగుంటుంది. ఎంత బాబాను గుర్తు చేయాలంటే అంత బాబాను గుర్తు చేయండి, అంత సంతోషం యొక్క నశ పెరుగుతుంది. మరి చదువులో గ్రహచారం కూర్చుంటుంది, ఎందుకంటే బాబాని మర్చిపోతారు కాబట్టి. बाबा को बोलेंगे तभी ग्रहचारी बैठती. बाप से वर्षा लेना है तो मनसा वाचा कर्मणा सर्विस करनी है. బాబాతో వారసత్వం పొందాలి అంటే ఏం చేయాలి, మనసా వాచా కర్మణ బాబా యొక్క సేవ చేయండి. ఈ సర్వీస్ में ही अंतिम जन्म व्यतीत करना है. डबल अंडरलाइन करो, बाबा ఏమంటున్నారు, चाहे भले आप घर में रहो, प्रवृत्ति में रहो या बाबा के सेंटर में रहो, कहीं पर भी रहो, ये जो ब्राह्मण जन्म मिला है ये किस लिए, सेवा के लिए. तो यह अंतिम जन्म व्यतीत बाबा की सेवा में करना, సేవలోనే ఈ అంతిమ జన్మ పూర్తిగా గడపాలి. अगर और दुनियावी बातों में लग गए तो फिर यह सर्विस कब करेंगे. మరి టీవీ చూడాలి, సినిమా చూడాలి, ఇది చూడాలి, వేరే వేరే ప్రాపంచిక విషయాల్లో మీరు ఉంటే బాబా అంటున్నారు సేవ ఎప్పుడు చేస్తారు. కల్ కల్ కడితే మర్ జాయేంగే. చలో బాబా రేపు చేస్తాము అలా రేపు అంటూ ఇంకా చనిపోతారు. बाबा आए ही है स्वर्ग में ले जाने के लिए, यहाँ तो लड़ाई में कितने मरते हैं, कितनों को दुख होता होगा, वहां तो लड़ाई आदि होगी. మరి బాబా వచ్చారు స్వర్గానికి తీసుకెళ్ళడానికి, ఇక్కడైతే యుద్ధాల్లో చూడ ఎంతమంది చనిపోతూ ఉంటారు, ఎంతమందికి దుఃఖం అనేది కలుగుతూ ఉంటుంది. మరి సత్యయుగంలో అయితే యుద్ధాలు అలాంటివి ఉండనే ఉంటుంది. ऐसा पिछाड़ी के है सब खत्म होने हैं, निधन के ऐसे मरेंगे धनी के जो होंगे वह राज्य भाग पाएंगे. అంటే అంతిమంలో అందరూ సమాప్తమైపోతారు. ఎవరైతే బాబాని తెలుసుకోరో వాళ్ళు ఎలా చనిపోతారో అలాగే చనిపోతారు, కానీ ఎవరైతే బాబా పిల్లలుగా అవుతారో వాళ్ళు రాజ్య భాగ్యాన్ని పొందుతారు. प्रदर्शनी में भी समझाना है कि हम अपनी कमाई से अपने ही तन मन धन से अपना राज्य स्थापन कर रहे हैं. ప్రదర్శని మేళాలు పెట్టినప్పుడు చెప్పాలి, మేము మా యొక్క సంపాదనతో, మా యొక్క తనువు మనసు ధనంతో రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాము. हम भीख नहीं मांगते, जरूरत ही नहीं है, ढेर भाई बहन इकट्ठे होकर राजधानी स्थापन करते हैं. మనం ఇప్పుడు ఎంతో మంది అన్నయ్య లెక్కలు ఉన్నారు, తల చేయి వేస్తే ఏమవుతుంది, పెద్ద కార్యమైనా అయిపోతుంది అన్నమాట. तुम करोड़ इकट्ठा कर अपना विनाश करते हो, हम पाई इकट्ठा कर विश्व का मालिक बनते हैं.
బాబా ఏమంటున్నారు, ప్రపంచం వాళ్ళు ఏం చేస్తారు, కోట్లు కోట్లు. ఇప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే చూడండి ఏం చేస్తారు, చాలా మంది లక్షల లక్షల విరాళాలు ఇస్తూ ఉంటారు, కోట్లు కోట్లు ఇస్తూ ఉంటారు. అవన్నిటితో వాళ్ళు ఏం చేస్తారంట, వినాశనమిక తయారీలే చేస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం, బాబా పిల్లలము ఒక్కొక్క పైసా అంతే కదా. బాబా దగ్గర పిల్లలు అంత కోట్లాధిపతులు లక్షాధిపతులు ఎవరు లేరు కదా, వాళ్ళు ఇచ్చే ఒక్కొక్క పైసా పైసా మనం ఏం చేస్తున్నాము, విశ్వానికి యజమానులుగా తయారవ్వడానికి ఉపయోగిస్తున్నాం. కిట్నీ వండర్ఫుల్ బాత్ హై కదా, ఎంత అద్భుతమైన విషయాలు ఇవన్నీ. अच्छा मीठे मीठे सिखलवे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार और नमस्ते। धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, अमृत वेले एकांत में बैठे, अमृत वेले एकांत में बैठे बाप को प्यार से याद करना है। अमृत वेला ఏకాంతంలో కూర్చొని బాబాని ప్రేమగా జ్ఞాపకం చేయాలి। अमृत वेले एकांत में बैठे बाप को प्यार से याद करना है। दुनियावी बातों को छोड़ ईश्वरीय सेवा में लग जाना है। ప్రాపంచిక విషయాలను విడిచిపెట్టి ఈశ్వరీయ సేవలో ఉండాలి। ప్రాపంచిక విషయాలని విడిచిపెట్టి ఈశ్వరీయ సేవలో ఉండాలి। सेकंड पॉइंट, बाप से सच्ची दिल रखनी है। బాబాతో సత్యమైన హృదయం కలిగి ఉండాలి, సత్యమైన మనసు కలిగి ఉండాలి। बाप से सच्ची दिल रखनी है। आपस में एक दो के आशिक माशिक नहीं बनना है। పరస్పరంలో ఒకరంటే ఇంకొకరు దేహదారి ఎవరు కూడా ప్రేసి ప్రేయలాగా, అంటే ఒకరు విడిచి ఇంకొకరు ఉండలేమన్నట్టు కాదు। आपस में एक दो के आशिक माशिक नहीं बनना है। प्रीत एक बाप से जोड़नी है, देहधारियों से नहीं। ప్రేమ ఒక్క బాబా అంటే ఉండాలి, ఒక్క బాబాతో ఉండాలి, దేహదారులతో ఉండకూడదు। ప్రేమ అనేది ఒక్క బాబాతోనే ఉండాలి, ఏ దేహదారులతో ఉండకూడదు। आज का वरदान, स्वार्थ शब्द के अर्थ को जान। स्वार्थ मन स्व अर्थ है ना, स्वार्थ शब्द के अर्थ को जान, सदा एक रस स्थिति में स्थित होने वाले सहज पुरुषार्थी भव। స్వార్థము అనే శబ్దం యొక్క అర్థాన్ని తెలుసుకొని సదా ఏకరసమైన స్థితిలో స్థితిలో ఉండే సహజ పురుషార్థులుగా కండి। స్వార్థం అనే శబ్దం యొక్క అర్థాన్ని తెలుసుకొని సదా ఏకరస స్థితిలో స్థితిలో ఉండే సహజ పురుషార్థులుగా కండి। विस्तार, आजकल एक दो में लगाव है, वह स्नेह से नहीं लेकिन स्वार्थ से है। वो कहते हैं ना मतलबी प्यार है ऐसा। అయితే పరస్పరంలో ఇప్పుడు ఈ మధ్య రేపుల్లో ప్రేమ అనేది ఎలా ఉందంటే ఒకరంటే ఇంకొకరికి అంటే స్నేహంతో ప్రేమ కాదంట, స్వార్థంతో। स्वार्थ के कारण लगाव है और लगाव के कारण न्यारे नहीं बन सकते, इसलिए स्वार्थ शब्द के अर्थ में स्थित हो जाओ। अर्थात पहले स्व के रथ को स्वाहा करो। स्व अर्थ स्वार्थ, स्वरथ स्वरथ, इसको स्वाहा करो। यह स्वार्थ का तो न्यारे बन ही जाएंगे। इस एक शब्द के अर्थ को जानने से सदा एक के और एक रस बन जाएंगे, यही सहज पुरुषार्थ है। स्व के रथ को स्वाहा करना माना आत्मा समझ के शरीर को బాబా की సేవ में సమర్పిత कर। మరి బాబా ఏమంటున్నారు ఈ మధ్య రేపుల్లో, ఆ లగావ్
ఆకర్షణ అనేది స్నేహంతో లేదు కాబట్టి స్వార్థం ఉందన్నమాట. స్వార్థం ఉన్న కారణంగా ఏమవుతుంది, ఆకర్షణ ఉన్న కారణంగా అతీతంగా కాలేదు. అందుకనే బాబా అంటారు స్వార్థం అన్న శబ్దం యొక్క అర్థంలో మీరు స్థితులైనట్లయితే, అంటే మొట్టమొదటిలో స్వ యొక్క రథాన్ని స్వాహ చేసుకోండి. స్వార్థము పోయింది అని అంటే అతీతంగా అయిపోతారు. ఈ ఒక్క శబ్దం యొక్క అర్థాన్ని తెలుసుకుంటే సదా ఒకరికిగా ఏకరసంగా తయారవుతారు. ఇదే సహజమైనటువంటి పురుషార్థం. एक का बनना है और एक रस बनना है, यही सहज पुरुषार्थ है. आज का स्लोगन, फरिश्ता रूप में रहने से कोई भी विघ्न अपना प्रभाव नहीं डाल सकता. फरिश्ता रूप में रहने से कोई भी विघ्न अपना प्रभाव डाल नहीं सकता. అంటే మీరు ఫరిష్తా స్థితిలో ఫరిష్తా స్వరూపంలో ఉన్నట్లయితే ఎలాంటి విఘ్నాలు కూడా మీ పైన ప్రభావాన్ని చూపించలేవు. ఎటువంటి విఘ్నాలు కూడా మీ పైన ప్రభావాన్ని చూపించలేవు. మీరు ఫరిష్తా అయిపోతే वो रिश्ता जिसका कोई रिश्ता ही नहीं, इस दुनिया से कोई ताल्लुक ही नहीं है, डिटैच है ना, तो फिर कोई भी विघ्न ठहरेगा नहीं. మీరు ఉన్నతమైన స్థితిలో ఉన్నారనుకోండి ఏ విఘ్నాలు ఉండనే ఉండవు అనమాట. అందుకే ఫరిష్తా స్వరూపంలో ఉంటే బాబా అంటారు ఏ విఘ్నాలు రానే రావు. अमृत वेले का पॉइंट है, अमृत वेले मिलन की तैयारी. అమృత వేళ బాబాతో కలయికని చేసుకోవడానికి ఏ రకంగా మనం తయారీలు చేసుకోవాలి, దాంట్లో బాబా యొక్క పాయింట్ నిన్నటిదే కంటిన్యూషన్. బాబా కల్ జో బతాయినా ప్యార్ మే లవ్లీన్ హో జాओ, ప్రేమలో లవ్లీనం అవ్వండి, దాందే కంటిన్యూషన్ ఉందన్నమాట. बाकी और जो बच्चे हैं, बाबा ने कल बताया ना, एक दूसरे में समाकर एक हो गए. जो बच्चे बाबा के प्यार में महारथी जो होते हैं वो बाप समान स्थिति में रहते हैं, तो उनके लिए क्या गाएंगे, एक एक दो में समा गए, एक दो एक जैसे हो गए, दूसरे ऐसे कहते हैं. बाकी और जो बच्चे वह स्नेह शक्ति खींचने की कोशिश करते हैं, युद्ध करते करते समय समाप्त कर देंगे, लेकिन महारथी बैठे और समाये. उनका लव इतना पावरफुल है जो बाप को स्वयं में समा देते हैं. माना कल बाबा ने बताया ना दो प्रकार के बच्चे, एक तो महारथी, वो तो समान स्थिति में बाबा के साथ साथ मिलन मनाते हैं. दूसरा अन्य आत्माएं भी बाबा के साथ निभाते हैं, माना समान बनने के लिए पुरुषार्थ करते हैं. तो बाबा कहते हैं एक तो समान बनकर के जो बच्चे मिलन मनाते वो महारथी, बाकी जो है ఇంకా వేరే పిల్లలు ఎవరైతే ఉంటారో వారు ఏం చేస్తారంట, స్నేహము శక్తిని ఆకర్షించడానికి, బాబా నుండి స్నేహము శక్తిని ఆకర్షించడానికి ఒక్కొక్కరు మహారథి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాబా సమానమైనటువంటి స్థితిలో ఉంటూ బాబాతో రూహ్ చేస్తారు, ఆత్మిక సంభాషణ చేస్తారు, బాబాతో సంభాషణ చేస్తూ ఉంటారు. సెకండ్ ఇంకొకరు ఇంకెలా ఉంటారంటే బాబా నుండి స్నేహాన్ని శక్తిని తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే యుద్ధము చేస్తూ చేస్తూ సమయం సమాప్తం చేసుకుంటారు. కానీ మహారథులు ఇలా కూర్చున్నారు బాబా స్మృతిలో, వెంటనే బాబా ప్రేమలో సమాయించుకుంటూ ఉంటారు. సెకండ్ కేటగిరీ యుద్ధం చేస్తారు, బాబా నుండి శక్తిని తీసుకోవడానికి ఫస్ట్ ఏంటి యుద్ధం చేస్తారు, నాకు ఇది వస్తుంది వస్తుంది కావాలి కావాలి, యుద్ధం చేసిన తర్వాత అప్పుడు ప్రార్థన చేసుకుంటారు. ఉన్కల్లో ఇతనా పవర్ఫుల్ హే జో బాప్ కో స్వయం మే సమా దేతే. మహారథి పిల్లల యొక్క ప్రేమ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే బాబాని వాళ్ళలో సమాయించేసుకుంటారు. బాప్ और बच्चा समान स्वरूप की स्टेज पर होंगे. తండ్రి మరియు పిల్లాడు ఇద్దరు సమాన స్వరూపమైనటువంటి స్థితిలో ఉంటారు. जैसे बाप निराकार वैसे बच्चा, जैसे बाप के गुण वैसे महारथी बच्चों के भी समान गुण होंगे. అంటే ఎలాగైతే బాబా ఉంటారో నిరాకారుడు అలాగే పిల్లాడు కూడా ఉంటారు. అంటే బాబా యొక్క గుణాలు ఎలా ఉంటాయో అలాగే మహారథి పిల్లల యొక్క గుణాలు కూడా సమానమైన గుణాలు ఉంటాయి. మాస్టర్ ఓకే నా, तो महारथी बच्चों का मिलन अर्थात लवलीन होना. మరి మహారథి పిల్లల యొక్క కలయిక అంటే అర్థం ఏంటి, లవలీన స్థితి.
बाबा చెప్పారు కదా लव लीन हो जाते हैं कहते हैं, लेकिन लव का शब्द निकाल देते तो गड़बड़ हो जाता है. అంటే బాబా ప్రేమలో పూర్తిగా నిమగ్నం అయిపోతారు అన్నమాట. उस समय बाप और बाप में समा जाना अर्थात समान स्वरूप का अनुभव करना. उस समय बाप और महारथी बच्चों के स्वरूप और गुणों में अंतर नहीं अनुभव करेंगे. అయితే బాబాలో సమాయించబడడం అంటే ఏంటి? సమాన స్వరూపాన్ని అనుభవం చేసుకోవడం. మరి ఆ సమయంలో తండ్రి మరియు మహారథి పిల్లల స్వరూపము గుణాలలో తేడా అనేది అనుభవం అనేది కాదు. साकार होते हुए भी निराकार स्वरूप के लव में खोए रहते हैं तो स्वरूप भी समान हो गया ना. అంటే సాకారంగా ఉంటూ కూడా నిరాకార స్వరూపం యొక్క ప్రేమలో లీనమైపోయి ఉన్నారు. అంటే స్వరూపంగా అయిపోయారు, శరీరంలో ఉన్నారు కానీ నిరాకార బాబా యొక్క ప్రేమలో ఎలా లీనమైపోయారంటే ఇద్దరు సమాన స్వరూపంగా అనిపిస్తారు. अर्थात अपना निराकारी स्वरूप प्रैक्टिकल स्मृति में रहता है. जब स्वरूप बाप समान है तो गुण भी बाप समान. అంటే నిరాకార స్వరూపాన్ని ప్రాక్టికల్ గా వాళ్ళు అనుభవం చేసుకుంటారు. అంటే స్వరూపం బాబా సమానంగా ఉందంటే గుణాలు కూడా బాబా సమానంగా ఉంటాయి. इसलिए महारथियों का मिलन अर्थात बाप में समा जाना. మహారథుల యొక్క కలయిక అంటే అర్థము బాబా ప్రేమలో निमग्नमैपूर्णो. जैसे नदी सागर में समाकर सागर स्वरूप हो जाती है, अर्थात बाप के गुण स्वयं में अनुभव होते हैं. నదులన్నీ సాగరంలో సమాయించబడిపోతే ఏమవుతారు? వాళ్ళు కూడా సాగరంలో కలిసిపోతారు కదా. అలాగే బాబా యొక్క గుణాలని స్వయంలో అనుభవం చేసుకుంటారు. जो ब्रह्मा का अनुभव साकार में था वह महारथी का भी हो. ఎలా అంటే బ్రహ్మ బాబాని చూస్తే చూడండి, బాబా వేరు బ్రహ్మ బాబా వేరు అలా అనిపించేది కాదు. సేమ్ అలాగే మహారథుల్ని చూస్తే కూడా బాబా యొక్క అనుభూతి అనేది కలుగుతూ ఉంటుంది. ऐसा अनुभव होता है यह है सागर में समा जाना. ఇలాంటి అనుభవం కలుగుతుంది అప్పుడు సాగరంలో సమాయించబడడం అని చెప్తారు. అర్థాత్ స్వయం కో సంపూర్ణ స్టేజ్ కా అనుభవం కన్నా. అంటే స్వయంలో సంపూర్ణ స్థితిని అనుభవం చేస్తుంది. యహ అనుభవం అబ్ జ్యాదా హోనా चाहिए. మరి ఇలాంటి అనుభవం ఇప్పుడు ఎక్కువగా ఉండాలి అంటున్నారు బాబా. जैसे हम दादियों को देखते हैं और दादियों को देख करके ही हमको बाबा की ही वासना आती है. बाबा के साथ का बाबा के प्यार के बातें हमको सुनाते रहते हैं तो हमको बाबा के साथ साथ रहने का ही अनुभव होता है. ऐसे हमारी भी स्टेज बाप समान बन जाना चाहिए. अच्छा, ఓం శాంతి. రేపు పిల్లల క్యాంప్ ఉంటుంది. సో రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది 10 to 12 లిటిల్ ఛాంప్స్ పిల్లలది చిల్డ్రన్స్ ది ఈ క్యాంప్ ఉంది. అంటే ఆన్లైన్ క్యాంప్ ఉంది కదా. అందరూ కూడా అందరికీ చెప్పండి, అందరిని ఇన్స్పైర్ చేయండి, అందరినీ పార్టిసిపేట్